అందుకే దినవృత్తాంతముల 1వ గ్రంథం 16వ అధ్యాయం చదవతలండి. ఎక్కడంటాడు? దేవుని వాక్యం చెప్తుంది, యథార్థవంతులను బలపరచుట కొరకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా తిరుగుతూ ఉంది. అందులో నువ్వే యథార్థంగా ఉన్నావు అనుకో, నిన్నెప్పుడు విడిచిపెట్టాడు ఆయన. దేవుడు విడిచిపెట్టడు ప్రియులారా. నువ్వు యథార్థంగా ఉంటే విడిచిపెట్టడు. నీ ప్రార్థన సామెతల గ్రంథం 15:8 అంటాడు, నీవు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అన్నాడు. ఇక్కడికి వచ్చి ఏం గనగన తిప్పుతారో, తిప్పడమే కాకోకుండా ఊపుతారట్లే. దిగు ప్రభువును వాకిలి పక్కన ఉన్న రా లోపలికని. నీలో యథార్థత లేకపోతే నీవు చేసే ప్రార్థన దేవునికి ఆనందాన్ని ఇవ్వదు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని ఎదుట నిజమైన భక్తిలో పవిత్రత ఉండాలి, నిజమైన భక్తిలో యథార్థత ఉండాలి ప్రియులారా. మూడవది ఏముండాలో చూద్దామా? రాజుల 2వ గ్రంథం 309వ పేజీలో 4వ అధ్యాయము 13వ వచనము. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజనులలో కాపురమున్నానెను. చాలు ప్రియులారా. మొదటిది, దేవుని ఎదుట నిజమైన భక్తిలో పవిత్రత ఉండాలి. రెండవది, దేవుని ఎదుట నిజమైన భక్తిలో యథార్థత ఉండాలి. మూడవది, నిజమైన భక్తిలో శ్రద్ధాభక్తిలో ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. ఏముండకూడదు? ప్రతిఫలాపేక్ష. అవును ప్రియులారా, దాదాపు మన మందిరంలో ప్రతి న్యూ ఇయర్ రోజు దేవుని పరిచర్యలో సహకరించిన వాళ్లకు ప్రోత్సాహకరంగా, అలాగే ఎక్కడా లేదు, బైబిల్ చెప్పలేదు, లేదా ఎవరు చెప్పింది కాదు, నా మనసులో దేవుడిచ్చిన ఆలోచన బట్టి వాళ్ళను కొంత ప్రోత్సహిద్దాం. ఇదిగో మీరు ఇచ్చే అర్పణతో సంవత్సరం అంతా మేము పరిచర్యలు చేస్తూ వచ్చాం, దేవుడు నేను ఇచ్చిన బహుమానం కన్నా రెట్టింపైన మీకు కూడా సాయం చేస్తాడు అని ఆ సమయంలో ఏదన్నా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది కదా, అలాగే ఏదైనా బహుమానాలు ఇస్తూ వస్తున్నాం. దాదాపు మందిరం కట్టి, ఈ క్రొత్త మందిరం కట్టి ఇది మొదటి సంవత్సరం, పాత మందిరం నుంచి ఇప్పటికి 17 సంవత్సరాలు అయిపోయాయి. నాకు తెలిసి 10-11 సంవత్సరాల నుంచి నేను గిఫ్ట్స్ ఇస్తూ వస్తున్నాను. తప్పుగా అనుకోమాకండి, ఒక్క సోదరి మాత్రం నాకు వద్దన్నానింది. మేము దేవుడు ఇచ్చింది దేవునికి ఇచ్చాము, మీ వల్ల గిఫ్ట్ కోసం కాదు మేము ఇచ్చింది, తీసుకోలే. మా ఇంటికి పంపించేశారు. మరలా నేను పంపించాను, కన్విన్స్ చేశాను. అమ్మ, మీరు ఇచ్చిన దానికి ఇది ఏదో చెంబుకు చెంబా, బిందెకు బిందె, తపాలకు తపాలా అని చెప్పేసి నేనేం సదింపులు కాదు. ఇది దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని ప్రోత్సహించడానికి అంటే ఆమెను మళ్ళా వాళ్ళ భర్త కన్వెన్షన్ చేస్తే అప్పుడు ఆ గిఫ్ట్ తీసుకుంది. ఇయ్యకపోతే అలిగినోళ్ళు ఉన్న రోజుల్లో అవునబ్బా మేము 4 నెలలు ఇచ్చాం మళ్ళీ ఇలాగపోయాం, ఇయ్యొచ్చుగా అన్నోళ్ళని చూసాం. కానీ అంటే ప్రతిఫలాపేక్ష. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, ఈమె ఇంత శ్రద్ధాభక్తులు నిలిపింది షునేమీయురాలు. పాస్టర్ గారు పిలిచారు, అమ్మా మాకు ఒక ఈ రూమ్ కట్టించావు, ఒక మంచం వేసావు, ఒక బల్ల వేసావు, నీళ్లు వేసావు, కావలసిన ఆహారం పెడుతున్నావు, ఒక దీపాన్ని పెట్టావు, ఒక బైబిల్ స్టాండ్ పెట్టావు, ఇంత మాకు చేసావు కదా. ఆ రోజుల్లో పాస్టర్లకు ఏమునిందంటే రాజుతో ముఖాముఖిగా మాట్లాడే ఆధిక్యత ఉన్నింది. అందుకే ఆయన అడుగుతున్నాడు, నేనేమన్నా రాజుతో ఏమన్నా మాట్లాడాలనమ్మా, మీకు ఏదైనా ఇబ్బంది ఉందని, లేదా సైన్యాధిపతితో ఏమైనా మాట్లాడాలనా అని అడిగితే ఆమె అనింది, నేను నా స్వజనుల మధ్య ఉన్నాను, నాకేం వద్దండి అనింది. ఆమె ఏమీ ఆశించలే ప్రియులారా భక్తి జీవితంలో. ఈరోజు భక్తి చేస్తున్న ప్రతి ఒక్కరిలో ఆశతో మందిరానికి వస్తున్నారు, ఆశతో ప్రార్థన చేస్తున్నారు. దేవుని ఎదుట ప్రార్థన చేస్తే నా కుటుంబం రక్షించబడి పరలోకములో ఉంటుందనే తపన కాదు,
ఈ భూమి మీద నేను బాగా సంపాదించుకొని నేను గొప్పని కావచ్చని. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ప్రతిఫల అపేక్ష ఎప్పుడు మంచిది కాదు. భక్తిలో దేవుడికి అప్పగించాం, ఆయన ఎలాగిస్తాడో మనకు తెలియదు. ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మందిరాన్ని కట్టినప్పటి ఆ బుక్కులన్నీ చూడాల్సి వచ్చింది ప్రియులారా. ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే, ఆ బుక్కులలో డబ్బులు రాసిందంతా ఎందుకు చూడాల్సి వచ్చిందంటే, మన మందిరంలోని ప్రభు కుమారు ఇంటికి పెయింట్ వేసుకుంటున్నాడు. రంగులు కావాలి అంటే ఏవి వద్దురా, ఇంట్లో వేసిన రంగులే వేసుకో, ఈ నెంబర్లు ఎత్తుకులాడుతానడానికి ఆ పేపర్లు ఎత్తుకులాడాల్సి వచ్చింది. ఆ పేపర్లన్నీ నేను వెతుకుతూ ఉన్నాను అనమాట. నోట్బుక్స్ తీసి పేపర్లన్నీ వెతుకుతూ ఉన్నాను. అప్పుడు టోటల్గా వేశాను. చర్చికి ఎంత డబ్బులు అయిందని చూస్తే దగ్గర 55 లక్షలు అయింది చర్చి నిర్మాణానికి. అప్పుడు దేవుడు ఒక మాట బయలుపరిచాడు ప్రియులారా. నిజంగా నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు నమ్మదగిన దేవుడు, మేము ప్రతిఫలాన్ని ఆశించకపోతే చేయి విడిచే దేవుడవు కాదని. మనం అందరం కూడా, మీ అందరూ కూడా, నేను ఒక్కని కాదు, మనం అందరం కూడా మందిర నిర్మాణం గురించి ఎన్ని సంవత్సరాల ముందు ప్రార్థన స్టార్ట్ చేశాం? 2 సంవత్సరాలు. అప్పుడే మనం చైన్ ప్రేయర్ స్టార్ట్ చేయడం కూడా 2 ఏళ్ళ ముందు. 20 కరోనా, 21 కూడా అక్కడక్కడ కొంచెం సెకండ్ వే, థర్డ్ వే, ఫోర్త్ వే అలా ఎక్సెట్రా వచ్చింది. కానీ 2021లో మనం ప్రార్థన చేసాం. 2023లో మందిర పనిని ప్రారంభించాం. 21 ప్రారంభించేటప్పుడు అంటే ప్రార్థనలు మనం ప్రారంభించాం. దేవా మేము రేకులు తీసుకోవాలి, ఒక మంచి స్లాబ్ వేసుకోవాలి, ఒక మందిరం కట్టుకోవాలని. మీకు తెలియనిది నా కుటుంబానికి కూడా తెలియదు, నా భార్యకు కూడా తెలియదు. సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజు ప్రార్థన నేను కూడా ఇక్కడికి వచ్చి ప్రారంభించాను. ఎందుకంటే మొదటి సమయం నాదే కాబట్టి ప్రార్థన చేయడానికి వచ్చాను. దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించింది. చాలా చోట్లకు నేను వెళ్ళానండి. మందిరాలు కట్టిన చోట్లకు వెళ్ళాను, డెడికేషన్లకని పిలిస్తే. తర్వాత కొంతమంది సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన సేవకుల దగ్గరికి వెళ్ళాం. చాలా చోట్లకి వెళ్ళాం. ఈ సేవ జీవితంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ హంగామా అంటే వాళ్ళు హ్యాపీగా, ఓ మేము ఇన్నేళ్ళు సేవ చేశామని చెప్పడం, చర్చి ఇంత కష్టపడి కట్టుకున్నామని అందరూ చెప్పడమే ఎక్కువ శాతం. కానీ తక్కువ శాతం నేను గమనించింది ఏంటంటే, సేవకులు కూడా ఒక చిన్న కానుకిచ్చి పంపించారు. ఇక్కడే సమీపంలోనే వేంపల్లిని ఒక ఊరికి వెళ్ళాం మేము. దాదాపు టపాకులు కాల్చనీకండి, టపాసులు కాల్చనీకి ఆ సేవకుడు ఎంత ఖర్చు పెట్టాడు అని అంటే 1.5 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. దాదాపు టౌన్లో నుంచి ఏమి టపాసులు బయలుతొచ్చాయో. ఒకసారి సేవకుడు వచ్చేటప్పుడు, ఒకసారి రాజకీయ నాయకులు వచ్చేటప్పుడు ఓ టపాసులు పేల్చాడు. దేవుడు నన్ను అంచెలంచెలుగా దీవించాడు, 1 కోటి రూపాయలతోనే మందిరం కట్టా అన్నాడు. చాలా సంతోషం. చాలా మంది సేవకులు వచ్చారు. నేను వెళ్ళాను ఓపెనింగ్కు. అందరూ ఎక్కడ పడితే అక్కడ భోజనం చేశారు. సేవకుడు విశ్వాసం ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడ తినేశారు అందరూ. అలాగ అరేంజ్ చేశారు వాళ్ళు. వెళ్ళేటప్పుడు కొంతమంది సేవకులను నా కారులో కూర్చోబెట్టుకున్నాను నేను. అన్న రండి, మేము అందువే వెళ్తున్నాం, కూర్చుంది రండి అని. వాళ్ళల్లో ఒకరిద్దరు బాధపడిన విషయం నాకు చాలా బాధ కలిగించిందండి. అన్న ఈయనను పోగొట్టుకోలేక వచ్చాం, నిజంగా ఇప్పుడు మీరు మమ్మల్ని కారులో పిలుచుకోకపోతే ఛార్జీకి లేదన్న మా కాడ. సేవకుడు ఇస్తాడులే, ఓపెనింగ్ రోజు ఒక 500 కానుక ఇస్తాడులేని వచ్చాం. ఏంటన్నా 1.5 లక్ష ఖర్చు పెట్టి టపాసులు పెల్చాడు, మంచికి ఒక 500 కానుక ఇవ్వలేకపోయాడన్న సేవకుడికి అని బాధపడ్డాడు. ఒకసారి చెన్నైకి వెళ్ళాను నేను. ఒక దైవజనుడు 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాను నేను సేవలోకి వచ్చి అని. అప్పుడు కళ్యాణ దుర్గం నుంచి ఒక సేవకుడు వచ్చాడు. ఆయన మేము ఒకే ట్రైన్లో రిటర్న్ చేసి వస్తూ ఉన్నాం. అక్కడ సేవకుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడు, భోజనం పెట్టాడు, అయిపోయింది, వచ్చేస్తున్నాం. ఈ సేవకుడు మాతో పాటు కూర్చున్నాడు. ఈయన గంటకు ఒకసారి చూస్తాడు, వాష్రూమ్ వెళ్ళి వస్తాడు. నేను అడిగాను, ఏమన్నా నీకు షుగర్ ప్రాబ్లమా అని. షుగర్ ప్రాబ్లం కాదన్నా, మీరు టికెట్ కొన్నారు, నేను టికెట్ కొనలా. ఏం సోదరుడా ఎందుకని? ఇక్కడికి వచ్చామన్నా, టికెట్ పెట్టుకొని వచ్చాం, అంత మాత్రమే కాకుండా అవి ఇవి కనపడితే పిల్లలకని కొనుక్కున్నాం. ఇంత పెద్ద సేవకుడు వెళ్ళేటప్పుడు ఒక 1000 రూపాయలు కానుక ఇవ్వడా, 300 రూపాయలు టికెట్ కొనలేనా అనుకున్నాను. అన్న ఏమి ఇవ్వలేదన్నా. ఇలాంటి మాటలు చాలా విన్నప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము. మందిరం పని చేయాలని ఆ రోజు ప్రార్థన చేశాను. ప్రభువా ప్రతిఫలం కాదు, ఈ రోజు నుంచి నేను కూడా ఆ రోజు వచ్చే దైవజనుల కొరకు
ఒక మంచి కానుక ఇవ్వాలి కాబట్టి తీసి పెడతాను అని ప్రారంభించి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాను. నాకు ఒక చెడ్డ అలవాటు అనుకోవాలో మంచి అలవాటు అనుకోవాలో ఒక అలవాటు అండి. ఎవరైనా నాకు కానుక ఇచ్చినప్పుడు కొత్త నోటు ఉందనుకోండి, బాగా కొత్త నోటు, ఎక్కడే కానీ మడత పడుకోకుండా, నా పిచ్చి చెప్తున్నా అనమాట, అది 100 రూపాయల 500 200 50 ఏదైనా కానీ కొత్త నోటు ఉందనుకోండి, ఎక్కడ మడత పడుకోకుండా దాన్ని జాగ్రత్తగా మడిచిపెట్టి ఎత్తిపెడతాను అనమాట. ఎందుకంటే నేను వాడుకోవడానికి కాదు, సేవకులకు ఎవరికన్నా ఇవ్వాలని ఆశ నాది. ఇది నాకు ఫస్ట్ నుంచి ఆలోచన. అలాగండి ఈ 2 సంవత్సరాలు తర్వాత చర్చి నిర్మాణం, ఈ పనులన్నీ అయిపోయేసరికి దాదాపు కూడబెట్టాల్సింది ఏదో కూడబెట్టాం. ఇక కవర్లో పెట్టాలి, సేవకులు వస్తారు, చాలా మందిని పిలిచాము అని. కొంతమంది కొన్ని అననుకూలతలు బట్టి ఆ రోజు రాలేదు, కానీ ఒక 31 మంది వచ్చారు. అందరికీ కానుకలు తీస్తే ఆ రోజు కౌంట్ చేశాను అనమాట. ఈ కొత్త నోట్లన్నీ ఒక్కొక్క దాంట్లో పెడుతున్నప్పుడు 58,000 రూపాయలు అయ్యాయి ప్రియులారా కానుక కోసం. మన మందిర నిర్మాణానికి సేవకులకు ఇచ్చిన కానుక ఎంతో తెలుసా? 54,000 రూపాయలు. 4 కవర్లు ఒకటి మిగిలాయి. కొంతమందికి డబల్ ఇచ్చేసామన్నమాట. 54,000 మందిర, అంటే ఇలా డబ్బు కోసం తప్పుగా అనుకోమాకండి. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సేవకులకు ఇచ్చిన కానుక ఒక ప్రతిష్ఠిత ఆరాధనలో 54,000, 4 కవర్లు మిగిలాయి. మళ్ళీ మనం సంఘ క్షేమాభివృద్ధి కూడిక అని పెట్టి ఆ 4 కలిపి సేవకులకు ఇచ్చి పంపించిన తర్వాత విషయం. రాత్రి నేను అవన్నీ చదువుతున్నప్పుడు నేను సేవకులకు ఇవ్వాలి అని కూడబెట్టింది 58,000. నేను ఎక్కడ చేయి చాచకుండా దేవుని మందిర నిర్మాణంలో దేవుడు సహాయం చేసింది 55 లక్షల రూపాయలు. అప్పుడు అనుకున్నాను నేను ఆ రోజు సేవకునికి ఇస్తే మిగులుతుందని ఇవ్వాలి, నేను కూడబెట్టలే. నిజంగా దైవ సాక్షిగా దేవుని ఎదుట చెప్తున్నాను, సేవకులకు ఇస్తే మిగులుతుందని కూడబెట్టలే. నేను సేవకులకు ఏ ఒక్కరికి కూడా పిలిచి మంచి భోజనంతో పాటు మంచి కానుక ఇవ్వాలి అని సిద్ధపరచుకున్నాం. అప్పుడు తీశానండి నేను. అంటే దేవా, నేను కూడబెట్టిన దాన్ని నీ కవిలలో భద్రపరిచి నాకు ఇబ్బంది కలగకోకుండా, నేను అడిగిన చోట కావచ్చు, అప్పు చేసిన చోట, ప్రతి చోట నుంచి నాకు నువ్వు ఇచ్చిన సొమ్ము 58,000 నేను సేవకులకు ఇవ్వాలని కూడబెడితే 55 లక్షల మందిరాన్ని కట్టుకోవడానికి ప్రభు సాయం చేశాడంటే దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కానే కాదు. నీకు దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ సామర్థ్యము చొప్పున అని రాయబడింది బైబిల్ గ్రంథంలో, చదవండి మీరు. ఈ 5 వాడు ఏం చేశాడు? మరలా 5 సంపాదించాడు. 2 వాడు ఏం చేశాడు? మరలా 2 సంపాదించాడు. 1 వాడు ఏం చేశాడు? నేను ఇయ్యనన్నాడు. నన్ను అడిగితే ఇప్పుడు ఒక మాట అడుగుతాను, దేవునికి ఇవ్వకోకుండా నువ్వు మిగిలించుకున్నది ఎంత? నువ్వు సంతృప్తికరంగా బ్రతుకుతున్నది ఎంత? ఏముండదు పురుగులారా. గాడిద వాటం తినుకుంటా పోతుందట బుగ్గ దగ్గర. ఆ ముందుకు పోయి ఎనికి చూసి అరే అంతా వదిలేశానే. దేవుని దగ్గర ప్రతిఫలాపేక్ష లేకోకుండా గుప్పిలి విప్పాలి పురుగులారా. ఈమె ఏం ఆశించలే. ఎలీషాకు భోజనం పెట్టడానికి కానీ, రూమ్ కట్టడానికి కానీ, షెల్టర్ ఇవ్వడానికి కానీ ఏమీ ఆశించలేమే. అందుకేమంటుంది, నాకేమొద్దు, నేను నా స్వజనుల్లో ఉన్నాననింది. కానీ గెహజీ అన్నాడు, అయ్యా ఆమె ఏం అడగలేదు, కానీ నేను ఒక విషయాన్ని గ్రహించాను. ఏంటి గెహజీ? ఆమె భర్త ముసలితనానికి వెళ్ళాడు, ఆమెకు గర్భఫలము లేదు, ఆమె దేవుని పేరట ఇవన్నీ మనకు చేసింది అని అనగానే ఎలీషా అంటున్నాడు, రాగల సంవత్సరం నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, శ్రద్ధాభక్తి అంటే నేను నీకు ఇది ఇస్తే నాకీ ప్రభు అని అడగడం కాదండి. నేను నీ ఎదుట మోకాలు వంగాను కాబట్టి నన్ను ఆశీర్వదించు దించు 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 కాదు. నీ ఎదుట నేను చేస్తున్న ప్రార్థన పవిత్రతతోనూ యథార్థతతోనూ ప్రతిఫలాపేక్ష లేకోకుండా నశించిపోవలసిన నన్ను రక్షించావు చూడు, అందుకు ప్రభువా. నేను నిజంగా ప్రియులరా ఈ వాక్యాన్ని ఉదయకాలం మరలా ఒకసారి నోట్బుక్లో రాస్తూ ఉన్నాను, సందేశాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాను. మనసు నిండా ఒక కృతజ్ఞత భావన. ప్రభువా, 1000కి 1,00,000 రూపాయలు ఇచ్చావా నువ్వు? నేను ఆలోచన చేయలేదు ప్రభువా.
నిజంగా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఒకవేళ ఆ రోజునే ఉడంబడిక చేసుకుని తీసి పెడుతున్నాను కాబట్టి నువ్వు నాకు ఇయ్యాల ప్రభువా అని అంటే ఖచ్చితంగా ఇచ్చేవాడు కాదు దేవుడు. ఆ రోజు నేను అది అనుకోవాలా. నేను నా దగ్గరకు వచ్చిన సేవకులను మంచి భోజనము, ఒక మంచి దారి ఖర్చుకి ఇచ్చి పంపాలని మాత్రమే ఆశించాను. నా ప్రభుల వారు ఆ ఆశను గుర్తించాడు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు. ఏమిచ్చావు నువ్వు దేవునికి? ఏమి ఇవ్వలేదు కాబట్టి నీకున్నవి కూడా తీసేస్తాంటాడు దేవుడు, అంతే. అదే కదా జరిగింది. 5 ఇచ్చిన వారికి మరలా తీసేసుకొని ఎంజాయ్ అన్నాడు. 2 ఇచ్చిన వాడిని అభినందించాడు. 1 ఇచ్చిన వాడిని ఏమన్నాడు? వీని దగ్గర ఉన్నది తీసుకొని కలిగిన వానికి ఇయ్యండ్రా. వీడు కృతజ్ఞత లేనోడు. ఇక్కడ చాలా మంది అలాగుంటే ఈరోజైనా మార్పు చెందండి. ఎంతకాలం కృతజ్ఞతాహీనులుగా ఉంటారు? దేవుడు నీకు ఆయుష్ ఇచ్చే, ఆరోగ్యం ఇచ్చే, క్షేమం ఇచ్చే, నువ్వు దేవుని కొరకు ఏమిచ్చావు? వెనక్కి చూసుకుంటే ఏమీ లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, శ్రద్ధాభక్తులు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, నిజమైన భక్తిలో పవిత్రత ఉండాలి, యథార్థత ఉండాలి, ప్రతిఫలాపేక్ష లేని శ్రద్ధాభక్తి ఉండాలి. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. భక్తి, సంపూర్ణ భక్తి అని మొదటి లైన్లోనే అన్నాడు. చూడండి, 1-2 వచనాలు చదువుదాం. 1-2 వచనాలు చదువుతున్నాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మొదటి లైన్, మనము సంపూర్ణ భక్తి. నిజమైన భక్తిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. భక్తిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రియులారా, మందిరానికి వస్తాం మనం. ఆదివారం కాకుండా మిగతా కూడికల్లో కూడా మనం పాలు పొందుతాం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఒక మాట అక్కడే చూడండి, 2వ అధ్యాయం అక్కడ 8వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును, పురుషులారా వింటున్నారా? ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. పురుషులందరూ ఒకసారి చేయొద్దండి. ఏం చేయమన్నాడు? ఎంతమందికి వస్తుంది ప్రార్థన చేయడం? ఎంతమందికి ప్రార్థన చేయడం వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థన చేయి అని మిమ్మల్ని అంటే నీట్ ఎగ్జామ్ రాసినట్టు ఫీల్ అవుతుంటారు అనమాట. ప్రార్థన రాదు. చాలా మంది పురుషులకు ప్రార్థన రాదు. దేవుడు అంటున్నాడు, భక్తి జీవితంలో ప్రతి కుటుంబ తండ్రిగా, కొడుకుగా, తమ్ముడుగా, అన్నగా ఏమి నేర్చుకోవాలి? ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన చేయి అనగానే పరిగెత్తేటట్టు అందరికన్నా ముందు వరుసలో నేనుండాలి అని స్వరం ఇప్పాలి. ప్రియులారా, కూర్చొనేట్టు ఉంటారన్నమాట. చేసుకోండి ఎవరైనా, మాకేం పట్టింది. దొంగ మళ్ళా అడిగినామంటే రేపవారం ప్రార్థన కూడా రాము, నీ బుద్ధి పుట్టిని చేసుకోపో. ఏవునండి, నన్ను బెదిరిస్తారా మీరు? ప్రార్థన రాకపోతే దేవునితో మాట్లాడే అనుభవాన్ని మీరు కోల్పోతారు. దానికి నన్నేం చేయమంటారు? పురుషులు ప్రతి స్థలమందు ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. మరి స్త్రీలు ఏం చేయాలి? సినిమా హీరోయిన్ మాదిరి తయారుపడమన్నాడా? స్త్రీలు ఏం చేయమన్నాడు? సినిమా యాక్టర్ మాదిరి తయారుపడండి, స్లీవ్లెస్ జాకెట్లు కుట్టించుకోండి. మీకు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచన చేస్తున్నాను. స్టైల్ అనే కొద్దీ రేటు పెరుగుతుందా తగ్గుతుందా? సంయుక్త, స్టైల్ కుట్టాలనుకో, అది ఏదన్నా కానీలే, ఆడపిల్లలకు ఒక మంచి బ్లౌజో ఎక్సెట్రా ఏదన్నా కానీ, స్టైల్ అనే కొద్దీ రేటు పెరుగుతుందా తగ్గుతుందా? కదా, రేటు పెంచి స్టైల్కి పోతారన్నమాట. స్త్రీలు ఏం చేయాలి? నేను చెప్పలేదమ్మో, పేతురు తిమోతి చెప్పాడు. చూడనాడే 9వ వచనం, అందరికీ నా మీదనే గుర్రని చూసంటారు నన్ను. నేనేం చెప్తానండి? ఆడ రాసిందే చెప్తా తప్ప నేను సొంత మాటలు చెప్తానా? 9వ వచనం చూడండి. మరియు స్త్రీలంట దారం కట్టుకోవాలంట. పొరపడిందా? ఏం చెప్పాడు? స్త్రీలకు ఏం చెప్పాడు? ఏడదాకా గుర్చుకోమన్నారా? ఏం వస్త్రధారణ అండి ఈరోజు? ఎలాగ తగలడుతున్నారండి? బజారు పాలైపోతున్నది స్త్రీ సమాజం అంతా.
ఎంత గౌరవంగా ఒక ఆడబిడ్డకు 2 చేతులెత్తి దండాలు పెట్టిన భారతదేశం మనది. వస్త్రధారణ దారుణమైపోయింది. స్త్రీలకు ఉండాల్సింది మొట్టమొదటిది సినిమా యాక్టర్ మాదిరి 5 గోర్లకు 5 కలర్లు కాదు, అవసరంలే. 5 గోర్లకు 5 కలర్లు అంత పూసుకోవాల్సిన అవసరంలే. ఏం చెప్పాడో చూడండి, చదువుదాం. మొట్టమొదటిది ఆమెకు ఉండాల్సిన ఆభరణం ఏంటట? అనుకువ. మీకేం కోపం వచ్చినా తిమోతిని అడగాలి, నన్ను అడగకూడదు. ముఖ్యంగా చెప్తున్నా, నన్ను అడగకూడదు. నేను ఏ పాటి వాడినండి? ఈ గ్రంథం రాసింది యేసుప్రభుల వారి భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత 62వ సంవత్సరం నుంచి 65లో రాశాడు ఈ తిమోతి గ్రంథాన్ని. ఇప్పుడు 2024లో ఉన్నాం మనం. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఒక 17, 18, 1900 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి తిమోతి గారు ఆడు ఉంటే ఆడ పట్టుకొని, ఎందుకు రాసినావు నువ్వట? నువ్వు రాసింది చదివి మా మనస్సులు హట్ అయిపోయినాయి అనాలా మీరు. చదవండి. అనుకువయు స్వస్థ బుద్ధియు. రెండవది ఏం బుద్ధి? ఏం బుద్ధి? స్వస్థ బుద్ధి. ఈరోజు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఏమంటున్నాడంటే బుద్ధికి స్వస్థత తెచ్చుకోండి. మూడవది తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని. నిజమే, అలాగే చెప్పాడని చెప్పేసి మన వాళ్ళు చాలా పొదుపు చేశారు. పూర్వం నేను కూడా ఒక క్రైస్తవుడిగా, దేవుని సేవకుడిగా ఈరోజు నా భార్య పిల్లల గురించి, కుటుంబం గురించి ఆలోచన చేయాల్సి వస్తే 80 సెంటీమీటర్లు ఒక బ్లౌజుకు క్లాత్ కొంటే సరిపోయేది కాదు. 80 సెంటీమీటర్లు. దేవుని వాక్యము తగు మాత్రం అనిందని చెప్పి 50లోనే కుట్టమంటున్నారండి. అంత అడ్వాన్స్ అయిపోయారు. తగు మాత్రం అన్నారని చెప్పేసి ఆడపిల్లలు కూడా మోకాల కాటికి వేసుకున్నారు షార్ట్లు. ఎంత దౌర్భాగ్యం! మోకాళ్ళ దగ్గరికి వేసుకొని తిరుగుతున్నారు ఆడపిల్లలు. స్త్రీలు ఎందుకు కట్టుకుంటున్నారో అర్థం కావడంలా. దేహంలో ఉన్న అవయవాలు ఎవరికండి? భర్తకు, భార్యకు దేహాల మీద ఒకరి మీద ఒకరికి అధికారాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎలాగున్నాయి వస్త్రధారణ? ఆయన అంటున్నాడు తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను. ఏంటంటే ఏంటి? మేము కరెక్టే చేస్తామన్నావు. జడలతో అన్నాడు కాబట్టి తల చక్కగా దూగి ఈడ ఒక జడ వేస్తాండ్రి మన అమ్మోళ్ళు, మన అక్కోళ్ళంతా. ఏం చక్క ఈడ ఒక జడ వేస్తాండ్రి. ఇప్పుడు ఇట్టొకటి పోతుంది, ఇట్టొకటి వెస్ట్ ఇండీస్ చూడిపోయినట్టు. క్రికెట్ రాశాడు చూడండి, వాడు మొత్తం జడలు 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 ఎంత బాగా అలుకుంటారండి వాళ్ళు. సూపర్ అబ్బా. అలాగ తయారైపోయారు మన వాళ్ళు. మళ్ళా ఒకటి నీట్గా ఇట్టల్లేసింటారు, ఈడొచ్చి బిగిచ్చేసింటారు, ఈడొక ఎగ్గుపప్పు పెట్టింటారు. ఎగ్గుపప్ప ఏం పప్పు? ఆ పప్పు ఒకటి పెట్టింటారు. అబ్బా ఎంత దారుణమైపోయిందండి. ఏమన్నాడు? జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను. ఒక ఆమె ముత్యం నేలకు పెట్టిందిరా. నిజం. అలాగ తయారైపోయారు మన వాళ్ళు. ఇప్పుడు అలాగ తయారైపోయారు మన వాళ్ళు. నాలుక మీద ఎన్ని బంగారము అని చెప్పేసానంటే అన్నిటికీ మూలాధారం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తగు మాత్రము అన్నాడు. సింపుల్ సిటీ ఈజ్ ద బెస్ట్ సిటీ అన్నారు ఇంగ్లీష్లో. మనం ఎలాగుండాలి అని అంటే, నేను ఇప్పుడు చెప్తున్నాను ఒక దేవుని సేవకుడుగా, 5 ఏళ్ళకి 5 ఉంగరాలు అవసరంలా కదండి. సింపుల్ సిటీ. దానితో మరొకటి ఏదైనా పొదుపు చేసి నీ కుటుంబ భవిష్యత్తుకు ఉపయోగపెట్టు. ఆమె కొనిందంటే మనం కొనాల్సింది అంతే. అది ఎంతన్నా కానీ అప్పు. ఏం వాడు కట్టుకుంటాడు, వాడు తిని తినక వాడు కట్టుకుంటాడు, మనం కొనాలంతే. ముత్యములతోనైనను, ఇంకా మిగులా వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. చాలే. మిగులా వెలగల వస్త్రములతోనైనను. ఈ పండగకు పట్టు చీర లేకపోతే ఇంట్లో పట్టుమని పిడికెడు బియ్యం కూడా వేసి వండేదిలే కాదే. మన స్థాయి కొనాలంతే. వాళ్ళు చూడిపోయి ఏం కొన్నారు, వీళ్ళు చూడిపోయి ఏం కొన్నారు, వీళ్ళు చూడిపోయి ఏం కొన్నారని బీరువాకి వేసింటారు మొత్తం. కొని 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 ఎప్పుడు చూసినా నైటి మీదనే తిరుగుతుంటారు. ఇదేం పాపం, ఇదేం పుణ్యం అని ఆయన నాకు తెలియదు. మీకు తెలుసా, ఒక స్త్రీ వివాహమైన తర్వాత, తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, లేదా భర్తతో కలిసి ఉన్నప్పుడు చీరతో ఉన్నంత స్వచ్ఛత వస్త్రధారణలో దేంట్లో రాదు పురుగులారా. ఈరోజు మనం ప్రయాణాలు చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా డ్రెస్సులు వేసుకుంటారు, కానీ
ఎప్పుడు తన భర్తతోనైనా, కుటుంబముతోనైనా, సంఘముతోనైనా, సహవాసములోనైనా శ్రేష్టమైనది ఇంట్లో కనపడాల్సింది. పని మనిషిగా మాదిరి కాదు మనం. వాళ్ళే మేలండి, ఖచ్చితంగా ఇంట్లో పనిచేయడానికి వచ్చేటప్పుడు శారీ కట్టుకొని వస్తున్నారు. ఈమె పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే బతుకుంగా. పురుషులారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి చీరలు తగ్గియండి. అంటే కొనియడం, మేమేం కట్టుకుంటున్నాం అంటారేమో. తగ్గియండి, ఎందుకు ఊరికి అనవసరంగా ప్రయాసపడతారు? తగ్గిస్తే ఇంట్లో కురుక్షేత్రాలన్నా నీకేం తెలుసు అంటారా? నిజమేలేండి, అది కూడా కరెక్టే. ఆయన అంటున్నాడు, దైవభక్తి కలిగిన పురుషులకు ప్రార్థన ఉండాలి, స్త్రీలకు అనుకువ స్వస్థ బుద్ధి ఉండాలి, ఇరువురు కలిసి ప్రార్థించే అనుభవం ఉండాలి. ఎక్కడా? ఏమీ లేదు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేనేమి నిమిత్తము, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన చాలు వాడు. ప్రియులారా, ప్రార్థన ఎవరైతే మానతారో, లేదా ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉండదో అక్కడ ఏముంటుందట? పాపం. నేను చెప్పట్లా, ఇప్పుడు కూడా మీరు సమూయేలుని అడగాలి. మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానేను అంటే అది పాపము అన్నాడు. ఈరోజు ఎంతమందికి ప్రార్థన రాదు? మేమేం పాపం చేయలేదన్నా, ఏ పరాయి స్త్రీలతో లేము, పాపం చేయట్లేదు, ఎవరిని మేము అన్యాయంగా తీసుకోవడం లేదు, రైట్, కరెక్టే. కానీ ప్రార్థన చేస్తున్నారా మీరు? ప్రార్థన లేదంటే ఏముంది? పాపం ఉంది. అందుకే ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి కుటుంబ ప్రార్థనలు. అందుకే నేను గడిచిన సందేశంలో చెప్పాను ప్రియులారా, మన ఇంట్లో మనం కుటుంబ ప్రార్థన చేసుకుంటేనట మన ప్రియ ప్రభుల వారు వచ్చి మనతో పాటు కూర్చుంటాడట. అమ్మ, నాన్న, పాప, బాబు నలుగురే మన ఇంట్లో 5 మంది అనుకుంటే మన 5 మందితో పాటు ప్రార్థనలో ప్రభు వచ్చి కూర్చుంటాడట. అట్టి ప్రార్థనే మీరు చేయకపోతే ఎలాగ ప్రియులారా? దేవుడు అంటున్నాడు, నిజమైన భక్తిలో పవిత్రత ఉండాలి, నిజమైన భక్తిలో యథార్థత ఉండాలి, నిజమైన భక్తిలో ప్రతిఫలాపేక్ష ఉండకూడదు, నిజమైన భక్తిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఎవరి దగ్గర అయితే ఇవి ఉంటాయో వారి భక్తిని బట్టి ప్రభు ఆనందించి నువ్వేమి అడగకుండగానే నీకు అక్కరగానున్న ప్రతి ఈవులు ఇచ్చుటకు సామర్థ్యం కలిగిన వాడు. చేద్దాం ఎలాంటి ప్రార్థన? తర్వాత సందేశంలోనికి వెళ్ళక ముందుగా తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం, తర్వాత లేద్దాం. తలలో ఉంచుదాం. ఒక్కసారి నువ్వు ఎలాగున్నావో చూసుకో. నీకేదైనా ఆవేశం వచ్చింటే, నువ్వు ఒకవేళ అడగాలి అని అనుకుంటే దానియేలు దగ్గరకో, పౌలు దగ్గరకో, తిమోతి దగ్గరకో, సమూయేలు దగ్గరకో వెళ్ళాల్సిందే తప్ప మేము ఎట్టుంటే ఆయనకేమి అని అన్నారనుకోండి, పోతారు. నిజంగా చాలా నష్టపోతారు పురుగులారా. ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నిజమైన భక్తిలో ఏముండాలని మీరు కోరుకున్నారో ఆ మాటలు, మీ లేఖనాల్లోని మాటలు నీ బిడ్డలకు అందించాను ప్రభువా. స్వీకరించుట, స్వీకరించపోవుట అది వారి ఇష్టం. కానీ ప్రతి వారి ఇష్టాన్ని బట్టి ఒకరోజు మీరు లెక్కడిగే రోజు ఉంది. కాబట్టి ఈ వాక్యానికి విధేయులై ఈ రోజైనా తమ భక్తి జీవితాన్ని మార్చుకొని మీకు సాక్షిగా బ్రతకడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ గణనామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.